అందరికి నమస్తే. నేను మీ శారదని. మొదటిసారి ఇట్టా మీ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. మీకు తెలుసు, అనామిక తెలుగు స్టోరీస్లో ప్రతిరోజు కనిపిస్తూ మిమ్మల్ని నవ్వెత్తనాను, ఏడిపెత్తనాను. కుటుంబ విలువల గురించి, కోడళ్ళ గొప్పతనం గురించి చెబుతానే ఉన్నాను. మనసున్న ప్రతి ఒక్కరికే మా అనామిక తెలుగు స్టోరీస్ ఛానల్ నచ్చిందిగా. మరెందుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్తో పాటు కామెంట్ చేయండి. గంటను కూడా కొట్టండి. ఇక కథలోకి వెళ్దాము. చలికాలం టూర్ ముగించుకుని శారద కుటుంబం ఊళ్ళో బస్సు దిగింది. యావయ్య కండక్టరు, మా ఊరొచ్చింది. ఎక్కడైనా చిల్లరెత్తావా, లేదంటే 5 రూపాయలు తీసుకుని అట్టాగా వెళ్ళిపోతావా అని శారద అడుగుతూ ఉండగా కండక్టర్ బస్సు దిగాడు. ఇస్తున్నాను శారదమ్మ తల్లి అని చిల్లరిచ్చాడు. ఎకెళ్ళి కండక్టరు అని శారద చెప్పగానే బస్సు వెళ్ళిపోయింది. బస్సు వెళ్ళిపోయింది, ఇంకెందుకు దిక్కులు చూస్తున్నారు? ఇంటిదాకా ఆటో మాట్లాడుకుందాం శారదా. ఆటో మాట్లాడుకుందామా? ఎందుకండి? లగేజీ ఉందిగా అందుకు. అబ్బో, ఇదొక లగేజే. మనం 4 లగేజ్ బ్యాగులు తలా ఒకటి నెత్తిని పెట్టుకుని చకచకా నడుచుకుంటూ వెళ్తే సరిపోద్దగా. అమ్మా, జర్నీ చేసి బాగా అలసిపోయాం. నాన్న చెప్పినట్టు ఆటో మాట్లాడుకుందాం. 100 రూపాయలు తీసుకుంటాడు, అంతే కదా? నేను మాత్రం ఒక లగేజ్ బ్యాగ్ని తీసుకుని వెళ్తున్నాను. ఇక మీ ఇష్టం, మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రండి అని శారద లగేజ్ బ్యాగుని నెత్తిని పెట్టుకుని ఇంటివైపు నడుస్తూ ఉంటుంది. ఇక చేసేదేమీ లేక రమేష్, ప్రసాద్, అనామిక ముగ్గురు ముఖాలు చూసుకుని లగేజ్ బ్యాగులు పట్టుకుని ఇంటివైపు నడుస్తూ ఉంటారు. శారద ఒక ఇంటి గేటు ముందు నిలబడి అయోమయంగా చూస్తూ ఉండగా రమేష్, అనామిక, ప్రసాదు ఆ ఇంటి దగ్గరికి వచ్చారు. ఏమైందత్తయ్య, ఎందుకంత ఆశ్చర్యంగా మన ఇంటిని చూస్తున్నారు? నిజం చెప్పుకోళ్ళ, ఇది మనిల్లేనా? మనిల్లే. ముగ్గురు కళ్ళు తెరు చూడండి, అసలు ఇది మనిల్లేనా? ముగ్గురు ఇంటిని చూశారు. ఇంటికి కలర్ మారింది. ఇంటి చుట్టూ ప్రహరీ గోడ, ఇంటి ముందు గేటు కనిపించింది. ఇప్పుడు చెప్పుకోళ్ళ, ఇది మనిల్లేనా? అవునత్తయ్య, ఇది మనిల్లే. మరి ఎట్ట మారిందేంటే, మనం వేసుకున్న కలర్ కాదు. మనం ఇట్ట ప్రహరీ కూడా కట్టుకోలేదుగా, ఇంటి ముందు గేటు పెట్టుకోలేదు. ఇప్పుడు చూస్తేనేమో కలర్ మారిపోయింది. ఇంటి చుట్టూ గోడ ఉంది, ముందు గేటు ఉంది. నాకేమీ అర్థం అవ్వట్లేదు. అత్తయ్య, మీరు కంగారు పడకండి, ముందు ఇంట్లోకి పదండి. అవును శారదా, కోడలు చెప్పినట్టు నువ్వు కంగారు పడబాకు. ముందు ఇంట్లోకి పదా. ఇదంతా నా స్నేహితుడు ప్రభాకర్ చేయించినట్టున్నాడు. అవును నాన్న, ఇదంతా నువ్వు చెప్పినట్టు ఆ మావయ్య చేయించినట్టున్నాడు. అమ్మా, ముందింట్లో పదా. ఇక్కడే ఉండి కంగారు ఎందుకు పడతావు? అందరూ బ్యాగులు పట్టుకుని ఇంట్లోకి వెళ్తుంటే ఆ ఇంట్లో నుంచి చలపతి బయటకొచ్చాడు. ప్రసాద్ కుటుంబాన్ని చూశాడు. గుర్తుపట్టకుండా, ఎవరండి మీరు? ఎవరు కావాలి? ఆ మాట విని అందరూ ఆశ్చర్యంగా ముఖాలు చూసుకున్నారు. ఎవరని అడుగుతుంటే అలా ముఖాలు చూసుకుంటారేంటి? చెప్పండి, ఎవరు మీరు? ఎవరు కావాలి? యారా చలపతి, నేన్రా ప్రసాద్ని, నీ స్నేహితుణ్ణి. నాకు ప్రసాద్ అనే ఫ్రెండ్ ఎవరూ లేరండి అని చలపతి అనగానే శారదకి కోపం వచ్చింది. అది అనామిక గమనించి, అత్తయ్య, కోపం తెచ్చుకోకండి. అటు మావే మాట్లాడుతున్నారు కదా, శాంతంగా ఉండండి. కోపం తెచ్చుకుంటే మనమే ఇబ్బందుల్లో పడేలా ఉన్నాం. అవునమ్మా, నేను నాన్న చలపతి మావయ్యతో మాట్లాడతాం. నువ్వు కోపం తెచ్చుకోకు. చలపతి మావయ్య మనల్ని మోసం చేయాలని చూస్తున్నాడు. అందుకు తగిన విధంగా సరైన గుణపాఠం చెప్తాను. ఇలా చూడండి, నా పేరు చలపతే, కాని నాకు ప్రసాద్ అనే ఫ్రెండ్ ఎవ్వరూ లేరు. ఏ దారి వెంట వచ్చారో ఆ దారి వెంట వెళ్ళండి. ఒరేయ్ చలపతి, చేసిన వెటకారంజాలు, ఇంట్లోకి పద. నువ్వెవరో నాకు తెలీదు, అయినా నువ్వు నా ఇంట్లోకి రావడం ఏంటి? వెళ్ళండి వెళ్ళండి. రేయ్ చలపతి, ఈ ఇల్లు ఎవరిదిరా? నాది. ఈ ఇల్లు నాది. నేనెంతో కష్టపడి కట్టుకున్నాను అని చెప్పగానే శారద కోపాన్ని తట్టుకోలేకపోయింది. చలపతి చెంప మీద గట్టిగా కొట్టింది. ఏంట్రా, ఈ ఇల్లు నీదా? నువ్వు కష్టపడి కట్టుకున్నావా? నీ కళ్ళకి నా భర్త కనిపించడం లేదురా? నీకు నా భర్త ఎవరో తెలీదా? నెల రోజుల క్రితం ఏం జరిగిందో మర్చిపోయావా అంటూ నెల క్రితం జరిగింది గుర్తు చేసింది శారద. సరిగ్గా నెల రోజుల క్రితం శారద, ప్రసాదు, రమేష్, అనామిక అందరూ ఇంట్లో కూర్చొని అన్నం తింటున్నారు. ఏం శారదా, నేను చెప్పిన నెల రోజుల టూర్కి మీ అత్తాకోడలు రెడీనేగా? నేను రెడీగానే ఉన్నానులేండి. కాళ్లే. ఏమ్మా కోళ్ళ, ఈ చలికాలం టూర్కి వెళ్ళటం నీకు నచ్చదా ఏంటి? నచ్చదని కాదు మావయ్య, కాకపోతే ఖర్చు ఎందుకని అనామిక అంటుంది నాన్న. కాళ్ళ ఖర్చు గురించి నువ్వేం బాధపడబాక.
అదంతా మీ మామయ్య చూసుకుంటాడు. ఆయన దగ్గర బోల్డ్ డబ్బులున్నాయి. వాటిని మన కోసమేగా ఖర్చు చేసేది. మన కోసమే సేవింగ్ చేస్తాడు. ఏం చేసినా మన కోసమేగమ్మా. సరే అత్తయ్య. అందరూ మాట్లాడుకుంటూ ఉండగా చలపతి తన భార్య సుమిత్ర, కూతురు నీరజతో కలిసి ప్రసాద్ ఇంటికొచ్చాడు. ప్రసాదు, ఒరే ప్రసాదు అని గట్టిగా పిలిచాడు. ఇంట్లో నుంచి కోడలు అనామిక వచ్చింది. వాళ్ళని చూసి, ఎవరండి మీరు? నువ్వు మా ప్రసాద్ గడి కోడలివి గదా? అవునండి. ఇంతకి మీరెవరు? ఇలా చూడు తల్లి, నా పేరు చలపతి. ఈవిడ నా భార్య సుమిత్ర. ఇక తను నా కూతురు నీరజ. నేను ప్రసాద్కి ఫ్రెండ్ని. వెళ్ళి చలపతి వచ్చాడని చెప్పు తల్లి. అనామిక ఇంట్లోకొచ్చి ప్రసాద్తో చలపతి వచ్చిన విషయం చెప్పింది. అప్పుడు ప్రసాద్ సంతోషంగా, చలపతి వచ్చాడా కొల్లా? నా ఫ్రెండు, లోపలికి రమ్మను. అలాగే మావయ్య. అనామిక బయటకొచ్చి చలపతికి చెప్పి వాళ్ళని తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది. ఒరేయ్ చలపతి, మంచి చెల్లు తర్వాత మాట్లాడుకుందాం. ముందు కూర్చోండి. కోళ్ళ, అందరికి అన్నం పెట్టమ్మా. అలాగే మావయ్య. వంటలు బాగున్నాయని మెచ్చుకుంటూ కడుపు నిండుగా తింటారు. ఆ తరువాత చలపతి తన బాధ మొత్తం చెప్తాడు. సరేరా, నువ్వో పని చేయి. మేమంతా చలికాలం టూర్కెళ్తున్నాం. 4 నెల రోజుల తర్వాత వస్తాం. అప్పటిదాకా మీరిక్కడే ఉండండి. ఏదైనా పని తుక్కోండి. ఫ్రెండ్ అంటే నువ్వేరా. ఇంక నీ ఇంటి గురించి మర్చిపోరా. నా సొంత ఇంట్లో చూసుకుంటాను. అందరూ సంతోషంగా మాట్లాడుకున్న తర్వాత ప్రసాద్ కుటుంబం చలికాలం టూర్కి బయలుదేరింది. చలపతి తన అత్యాస బుద్ధితో ఇంటి మొత్తాన్ని చూసి, సుమిత్ర, మన ఇల్లు ఎలా ఉంది? ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతుందా? నీకు ఇల్లు నచ్చలేదా ఏంటి సుమిత్ర? నచ్చిందండి అని అప్పట్నుంచి ఆ ఇంటి కలర్ మార్చాడు. ఇంటి చుట్టూ ప్రహరీ గోడ కట్టాడు. ముందు గేట్ పెట్టాడు. గతం నుంచి చలపతి బయటకొచ్చాడు. నీ బతుకు గుర్తొచ్చిందా? సుమిత్ర, ఓ సుమిత్ర, ఇంట్లో ఏం చేస్తున్నావు? ఇక్కడ శారద చెల్లి నన్ను కొడుతుంది. తొందరగా రావే అని అరిచాడు. ఆ మాట విని ఇంట్లో నుంచి సుమిత్ర కంగారుగా బయటకొచ్చింది. శారద కుటుంబాన్ని చూసింది. అన్నయ్య గారు, మీకు మాకు గొడవలొద్దు. ఈ ఇల్లు మీదే. కానీ మిమ్మల్ని మోసం చేసి మా పేరు మీద రాయించుకున్నాం. ఇప్పుడు ఇది మా ఇల్లు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. మీకే మంచిది. నేనెందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. నేను నమ్మను. ఇంటి కాగితాలు తీసుకురండి. మేము ఏ కాగితాలు తీసుకురాం. ఈ ఇల్లు మాదే. మేము ఎప్పటినుంచో ఇక్కడే ఉంటున్నాం. ఇది మా ఇల్లు. మర్యాదగా వెళ్ళండి అని చలపతి, ప్రసాదు, శారద, సుమిత్ర వాదించుకుంటూ ఉంటారు. అలా సమయం గడుస్తుంది. చీకటి పడింది. చలికాలం కావటంతో సన్నగా మంచు పడుతూ ఉంటుంది. చలపతి కుటుంబం ఇంట్లో వేడివేడి వంటలు తింటూ ఉంటారు. ఆరు బయట శారద కుటుంబం కూర్చుని దుప్పట్లు కప్పుకున్నారు. కాళ్ళ ఇట ఎంతసేపు అని కూర్చుంటాం చెప్పు. కాసేపు ఓపిక పట్టండి అత్తయ్య, ఏదో ఒకటి చేస్తాను అని అనామిక రమేష్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శారదా, ప్రసాదు ఇద్దరూ కలిసి మోసం చేసిన చలపతి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. రమేష్ ఒక మంచం పట్టుకుని అక్కడికి వచ్చాడు. పక్కింటి పార్వతితో కలిసి భోజనం తీసుకొచ్చింది. అందరూ ఆరు బయట కూర్చుని తిన్నారు. ఆ తర్వాత మంచంలో శారదా, ప్రసాదులు పడుకున్నారు. సన్నగా పడుతున్న మంచుకి శారద వాళ్ళు తట్టుకోలేకపోయారు. దాంతో రమేష్, అనామిక మంచానికి 2 వైపులా నిలబడి మంచు పడకుండా పరదా పట్టుకున్నారు. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజున చలపతి, ప్రసాదులు ఇంటి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మాయి నీరజ, మన ఇంటి కాగితాలు తీసుకురాపో అని కూతురు నీరజకు చెప్పింది. నీరజ ఇంట్లో నుంచి కాగితాలు తీసుకొచ్చింది. అందరూ ఆ కాగితాల్ని చూశారు. ప్రసాద్ ఆ ఇంటిని, పొలాల్ని చలపతికి రాసి ఇస్తున్నట్లుగా ఉంది. అయ్యా చలపతి గారు, పక్కా ప్లాన్ ప్రకారంగా చేశారని అర్థమైంది. కానీ మీరు తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే, ఈ ఇల్లు మా మామయ్య పేరు మీద లేదు, మా ఆయన పేరు మీద ఉంది. ఆయన సంతకం పెడితేనే ఇల్లు మీద అవుతుంది అని చెప్తూ ఉండగా అక్కడికప్పుడే ఎస్ఐ అరవింద్ వచ్చాడు. అతన్ని చూసి చలపతి కుటుంబం భయపడింది. నన్ను మన్నించు ప్రసాదు. నా మోసం వల్ల మీ కుటుంబం ఈ రోజంతా చలిలో ఉండాల్సి వచ్చింది. కనీసం సాటి మనిషిగా కూడా మీకు ఆశ్రయం ఇవ్వలేకపోయాను. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో, వెళ్ళు అని చెప్పగానే చలపతి ఏమీ మాట్లాడకుండా తన కుటుంబంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత శారద కుటుంబం తమ ఇంట్లో ఆనందంగా ఉంటుంది. మా అనామిక కథలో మీ హృదయాన్ని తాకితే మా అత్తా కోడల కష్టాలకి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ అండగా నిలవాలని కోరుకుంటున్నాను. లైకు, షేర్లతో పాటు కామెంట్ కూడా చేస్తే ప్రతి వీడియో వెనక మేం పడే కష్టాన్ని, చూపించే ప్రేమని, పెట్టుకునే నమ్మకాన్ని ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. మీ ఒక్క సబ్స్క్రైబ్ అనామికకి కొత్త ఉత్సాహం ఎత్తది.
మీరు మాతో పాటు అనామిక కథల ప్రపంచంలో ప్రయాణం చెయ్యాలంటే సబ్స్క్రైబ్తో పాటు లైకు షేరు కామెంట్ కూడా చెయ్యండి.